నమస్కారం అమ్మా. డాక్టర్ గారు మా ఇంటికాడ ఉన్నారు. మా ఈ సావు బతుకులో ఉన్నాడమ్మా. మీ దగ్గర డబ్బులు తీసుకుని మందులు కొని తెచ్చుకోమన్నారు. చూడు చెల్లెమ్మా, నీకెన్నోసార్లు చెప్పాను, ఆయన గారు ఈ పల్లెటూళ్ళలో సంపాదిస్తున్నది అంతంత మాత్రం. ఆ డబ్బు కాస్త దాన ధర్మాలు ఖర్చు చేస్తే రేపు మీకు మీ పిల్లలకు మిగిలేదేమిటి? చూడు బాబు, మీ ఇబ్బందులు మాకు అనవసరం. నువ్వే ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించి మీ అయ్యకు మందులు కొనుక్కో. డబ్బులు ఇవ్వలేదండి. డబ్బిచ్చి పంపించమంటే ఎందుకు పంపలేదు? నేనే వద్దని చెప్పాను బావా. వద్దని చెప్పడానికి నువ్వెవరు? అది కాదు బాబు, మీకు ముగ్గురు ఆడపిల్లలే కదా, ఇలా దాన ధర్మాలు చూడండి గారు, నేను డాక్టర్ అయ్యింది కూడా మీ ఇంట్లో ఇల్లరకు ఎందుకుంటున్నాను. వాళ్ళ అన్న చెల్లెలు అన్యోన్యతను దెబ్బతీయకూడదని, తన చెల్లెలు స్థితిగతులు బాగుండాలనే కోరికతో తలంపుతో నన్నే శాసనసాలు చూశాడు మీ అబ్బాయి. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. చూడు మిస్టర్, అర్థం అపార్థం నాకు అనవసరం. ఇవాళ నువ్వు చేసిన పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. అందుకే నీ మొహం కూడా చూడకూడదనే నిర్ణయానికి వచ్చా. ఏడుపులో పెడపప్ప నాకు అనవసరం. మా దారైతే మేము చూసుకుంటాం. బయలుదేరి. ఎక్కడికండి? మీరు అనుభవిస్తున్న సెంటిమెంట్స్ కు దూరంగా, మీ అనుబంధాల పేరుతో నా వృత్తి ధర్మం కూనీకారంతో దూరంగా. సీత, నేను వెళ్ళి బయట నిలబడి ఉంటాను. పిల్లలతో సహా నువ్వు బయలుదేరి వచ్చావా? సరే సరే. లేదా